ఈరోజు మనతో ఒక అద్భుతమైనటువంటి వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 12 and verse 4. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథం రాశాడు. ప్రకటన గ్రంథము రాసేటువంటి సమయంలో మరి ముఖ్యంగా ఈ అధ్యాయము మీరు చూసినట్లయితే ఒక దర్శనము ప్రేమిన వాళ్ళరా. బైబిల్లో రాయబడింది, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి భూమి మీద పడవేసెను. ప్రేమిన వాళ్ళరా, ఎవరిని గురించి ఈ యోహాను రాస్తున్నాడండి? మొదటి ప్రశ్న. రెండవదిగా, అసలు ఈ యొక్క బలమైనటువంటి వ్యక్తిని మరి బంధించాలి అంటే నీకు ఏ శక్తి కావాలి? అది మొదటి ప్రశ్న అండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యోహాను అంటున్నటువంటి మాట దాని తోక. ఎవరండి అక్కడ? మరి ఎవరిని గురించి ఈ యోహాను రాస్తున్నాడు? ముందు వచనంలో మీరు చూసినట్లయితే రెడ్ డ్రాగన్ అనేటువంటి మాట, ఆ యొక్క ఘట సర్పము, ఎర్రని ఘట సర్పము అనేటువంటి మాట మరి కనిపించడం ప్రారంభిస్తుంది. ఆ యొక్క ఎర్రని ఘట సర్పము ఎవరండి? సాతాను, దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యోహాను సాతాను యొక్క బలమును చూస్తుంటున్నాడు. సాతాను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి, విశేషమైనటువంటి వాక్యపు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. చాలా సందర్భాలలో మనం అనుకుంటుంటాము సాతాను అనగానే బ్రదర్ చాలా రోత పుట్టండి, ఒక భయంకరమైన కొమ్ములు పెట్టుకొని ఉంటాడండి కదా, ఈ విధంగా మనం అనుకుంటుంటామండి. అయితే బైబిల్లో రాయబడింది సాతాను చాలా అందమైనటువంటి వ్యక్తి, దేవుని బిడ్డలారా. ఏదైనప్పటికీ కూడా యోహాను సాతాను లేదా ఇక ఎర్రని ఘట సర్పం యొక్క బలమును చూపిస్తుంటున్నాడు. ఏమని రాయబడింది? దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ వంతు భాగమును ఈడ్చి భూమి మీద పడవేసెను. ప్రియమైన వాళ్ళరా, నేను నక్షత్రముల గురించి కొద్దిగా స్టడీ చేస్తూ వచ్చానండి. ఎక్కువగా నేను డీప్గా వెళ్ళట్లేదు, కానీ ఆ యొక్క నక్షత్రములు నేను చూసినప్పుడు, ఆ యొక్క సర్చ్ చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ యొక్క నక్షత్రముల యొక్క బలము ఏంటిది, లేదా నక్షత్రముల యొక్క మాస్ ఎంత ఉంటుంది, లేదా భూమి కంటే నక్షత్రములు ఎంత పెద్దవి? ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఈ భూమిని మనం చూసినట్లయితే భూమి ఎంత పెద్దదండి, అసలు మనం వర్ణించగలమా? భూమి యొక్క రేడియస్ కానీ, లేదా సర్కంఫరెన్స్ కానీ, లేదా భూమి యొక్క వైశాల్యము కానీ అమ్మో వర్ణించడం ఎంత కష్టము దేవుని బిడ్డలారా. యావరేజ్గా ఒక నక్షత్రమును మనం చూసినట్లయితే అంటండి భూమి కంటే 109 సార్లు ఎక్కువ పెద్దదంట. 109 times మోర్ దెన్ ఎర్త్. భూమి కంటే ఒక నక్షత్రము ఎంత పెద్దది యావరేజ్గా నేను చెప్తున్నానండి. యావరేజ్గా చూసినట్లయితే 109 సార్లు పెద్దదంట దేవుని బిడ్డలారా ఒక్కొక్క నక్షత్రం అండి. అందులోనూ మరి ముఖ్యంగా ఒక నక్షత్రం ఉందంట. ఆ నక్షత్రము బెటిగ్యూస్ అనేటువంటి నక్షత్రము. ఈ నక్షత్రము ఎంత పెద్దదో తెలుసా? భూమి కంటే సూర్యుడు కొన్ని వేల రెట్లు పెద్ద అండి. భూమి కంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే, కొన్ని వేల రెట్లు పెద్ద. అయితే ఈ బెటిగ్యూస్ అనేటువంటి నక్షత్రం అంట సూర్యుని కంటే 700 సార్లు పెద్దదంట. 700 times బిగ్గర్ దాన్ సన్. ఇక ఊహించండి దేవుని బిడ్డలారా, సాతాను అంట అటువంటి నక్షత్రములలో చేత్తో కాదండి, లేదా ప్రేమైన వాళ్ళ కాలుతో కాదు, సాతాను అంట తన తోకతో 3వ భాగం యొక్క నక్షత్రములను ఈడ్చి పడేస్తాడంట అండి. పడవేయడం వేరు, త్రొయ్యడము వేరు, లేదా ప్రేమైన వారు లాగడం వేరు. అయితే సాతాను అంట ఈడ్చి పడేస్తాడంట. యూ కెన్ ఇమాజిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సేటన్. సాతాను యొక్క బలము ఎంత గొప్పదో మీరు చూడవచ్చు. మీరు అనొచ్చు, బ్రదర్ ఏంటండి మీరు ఒక దైవ సేవకునిగా సాతాను యొక్క బలమును మీరు చూపిస్తున్నారా, లేదా సాతాను యొక్క బలమును గురించి ఇంత గొప్పగా వర్ణిస్తున్నారా? నేను కాదు దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి యోహానే అంటున్నాడు దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి పడవేశాను. ప్రియమైన వాళ్ళరా, సాతాను బలవంతుడు. అయితే ఆ బలవంతుణ్ణి బంధించాలంటే ఇంకొక బలవంతుడు ఉంటాడు కదండి. ఒక సామాన్యమైన వ్యక్తిని బంధించడం చాలా సులభం అండి. అయితే గొప్ప వాళ్ళను బంధించాలి అంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. పెద్దవాళ్ళను బంధించాలి అంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. నాకు అనిపించింది
ఇంత బలవంతుణ్ణి బంధించాలి అంటే ఆ వ్యక్తి ఎంత బలవంతుడైంటాడు, ఇంత బలవంతుణ్ణి బంధించాలి అంటే ఆ బలవంతునికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది. దేవుని వాక్యంలో చూసినట్లయితే తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. 2 Thessalonians chapter 2 and verse 8. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చెయ్యును. చాలండి, హల్లెలూయా. మన దేవుని యొక్క బలమును ఇక్కడ మనం చూడొచ్చు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత. కంపేర్ చేద్దామా? సాతాను అంట తన తోకతో ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును అంటే తోకతో అట్లా కొట్టాడండి, అంతే, ఈడ్చి పడేశాడు. సాతాను ఎంత బలం అండి! అయితే ఆ బలవంతుణ్ణి బంధించే శక్తి ఒకటి ఉందంట. బైబిల్లో రాయబడినటువంటి మాట ప్రభువైన యేసును గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక అద్భుతమైన రీతిలో ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే స్పిరిట్ ఆఫ్ మౌత్. నోటి ఊపిరి అంటే అర్థం ఏంటిదంటే, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది కొన్ని వర్షన్స్లో స్పిరిట్ ఆఫ్ మౌత్ ఆఫ్ గాడ్ ఆర్ బ్రెత్ ఆఫ్ మౌత్ ఆఫ్ గాడ్, దేవుడి నోట నుంచి వచ్చే ఊపిరి. ప్రియమైన వాళ్ళరా, నేను ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నానండి, అవునా? మీరు కూడా ఊపిరి తీసుకుంటున్నారు. ఇన్ ద సేమ్ వే దేవుడు తీసుకునేటువంటి ఊపిరిలో ఉండే శక్తి ఎటువంటిదంట, బైబిల్లో రాయబడింది ఏ తోకత అయితే ఆ బలవంతుడు ఆ యొక్క ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి పడవేశాడో, ఈ బలవంతుడైన యేసు అంట తన నోటి ఊపిరి చేత ప్రియమైన వాళ్ళ ఊదగా ఆ వ్యక్తి అంట సంహరించబడెను. స్పిరిట్ ఆఫ్ మౌత్ ఆఫ్ గాడ్ కన్జ్యూమ్డ్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ద ఎనిమీ. బలమైనటువంటి వ్యక్తిని మరి ప్రభు అయిన యేసు యొక్క నోటి ఊపిరి చేత వాడిని నశింపజేశాడంట. ప్రియమైన వాళ్ళరా, స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ బి వర్క్డ్ ఇన్ 2 ways అండి. దేవుని యొక్క ఊపిరి అంటున్నాను, దేవుని యొక్క ఆత్మ అన్న ఒకటే, దేవుని యొక్క ఊపిరి అన్న ఒకటే, దేవుని యొక్క వాయువు అన్న ఒకటే. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ 2 రకాలుగా పనిచేస్తుందండి. కన్స్ట్రక్టివ్గా పనిచేస్తుంది లేదా ప్రొడక్టివ్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం డిస్ట్రక్షన్కు కూడా పనిచేస్తుందండి. స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ బి ఆపరేటెడ్ as a constructive power as well as destructive power. కన్స్ట్రక్టివ్ అంటే అర్థం ఏంటిదండి? నిర్మించడం లేదా ప్రయోజనకరంగా. డిస్ట్రక్టివ్ అంటే పతనము చేయడం. ప్రేమైన వాళ్ళరా, మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూసినట్లయితే దేవుడంట నరుని సృజించగా బైబిల్లో రాయబడింది కదా, జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, దేవుడంట he released the breath of the spirit. ఆ మాట చూడండి, వాయువు దేవుని ఆత్మ అనేటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద బ్రెత్ ఆఫ్ గాడ్. దేవుడు అంట జీవ వాయువును ఊదగా నరుడు జీవ ఆత్మయను. ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్ పవర్. నిర్మించడం ప్రారంభించింది. ప్రియమైన వాళ్ళరా, ఆ సృష్టిని నిర్మించడం ప్రారంభించింది. లోకము నశించిపోయినప్పుడు దేవుని ఆత్మ నిర్మించడం ప్రారంభించింది. ఆ యొక్క సృష్టిలో దేవుని యొక్క ఆత్మ కన్స్ట్రక్టివ్ వేలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అయితే అదే ఆత్మ, అదే వాయువు, అదే జీవాత్మ ప్రియమైన వాళ్ళరా సాతాను దగ్గరికి వచ్చేలాగా దేవుని వాక్యంలో రాయబడింది కదా, బైబిల్లో రాయబడింది. దేవుని యొక్క ఆత్మ లేదా ప్రియమైన వాళ్ళ బైబిల్లో చూసినట్లయితే దేవుని యొక్క ఊపిరి సాతానును లేదా బలవంతుడుగా పిలవడినటువంటి యొక్క సాతానును అంట నశింపజేయడం ప్రారంభించిందంట. హల్లెలూయా. ఇంకా ఆ బలవంతుడు ఎంత గొప్ప బలవంతుడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఊహించండి అండి. మొదటి భాగంలో బైబిల్లో రాయబడింది కదా, ప్రకటన 12:4 మరి చూసినట్లయితే సాతాను యొక్క బలమంట తన తోకతో ఆకాశంలో నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చిపడేశాడంట అండి. అది సాతాను యొక్క బలం. అయితే మన ప్రభు అయిన యేసు యొక్క బలం ఏంటో తెలుసా? ఆ బలవంతుని అంట నోటి ఊపిరి చేత ఆ బలవంతుని నశించాడంట అండి, నశింపజేస్తాడు. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, హీ కన్జ్యూమ్డ్ హిమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ మౌత్, విత్ ద బ్రెత్ ఆఫ్ మౌత్.
దేవుడు మనకిచ్చినటువంటి శక్తి అదే బలమైన పరిశుద్ధాత్మ శక్తి. ఈ శక్తిని మీరు వాడి, ఈ బలమైన శక్తిని మీరు వాడి ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో బలవంతుడుగా ఉన్నటువంటి సాతాను యొక్క దుర్గమును బంధించేటువంటి శక్తి, అధికారము ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, తన్ని మరి ఒక రోజు మీరు మా జీవితంలో ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో నీ సేవకునిగా నేను ఈ వాక్యం అందించి ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభా. లార్డ్ ఐ ప్రే లార్డ్, ఎవరైతే తరమబడుతుంటున్నారో వారి జీవితంలో వారి ఎదుట ఎర్ర సముద్రము 2 పాయలగును గాక, యోర్దాను నది ఆగిపోవును గాక. యేసు నామమందు ఆయన తండ్రి, ఎవరినైతే మనుషులు, వ్యక్తులు, పరిస్థితులు తరుముతుంటున్నారో నజరేయుడైన యేసు నామమందు వారి జీవితంలో తెరవబడును గాక. Let everything be opened in the name of Jesus. Let every closed door be opened up in the name of Jesus. ప్రభా, యేసు నామమున ప్రతి సమస్యలో వారి ఎదుట మీరు ప్రతి తలుపును మీరు తెరువమని ప్రార్థన చేస్తున్నాను. లెట్ దిస్ మిరకల్ టేక్ ప్లేస్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితంలో ఈ అద్భుతము జరుగును గాక. తండ్రి, ఎవరైతే వ్యాధిగ్రస్తులు తండ్రి రోగస్తులు అయి ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి ప్రభా. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ రోజంతా, ఈ వారమంతా, ఈ నెలంతా కూడా సంతోషం, సమాధానం, నెమ్మది వారికి దయచేయమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైన సందేశమును అనేక మందికి మీరు వెంటనే షేర్ చేయండి. మీరు మాత్రమే కాదు దీవించబడేది, మీ ద్వారా ఇతరులు దీవించబడినట్లుగా షేర్ చేయండి. జోసెఫ్ ప్రసన్న కుమార్ అనే ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్, నాకు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.